దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఉన్నత స్థితిలో మనల్ని నింపిన, మన కుటుంబంలో అన్ని పరిస్థితులలో మనము ఊహించిన దానికంటే మనం ఎప్పుడు చేరలేమేమో అంత ఉన్నత స్థితిలో మనల్ని నిలబెట్టిన ఆ దేవాది దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు ఈ నూతన ఉదయంలో కూడా మన గురించి గొప్ప గొప్ప కలలను కంటూ ఉన్నారు. మన ద్వారా గొప్ప కార్యాలు సాధించాలని ప్రభు గొప్ప గొప్ప ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఉదయమే లేచి ప్రభుతో కొద్ది సమయము మనము గడపగలిగితే, ఆ ప్రభు ఉపదేశమును మనం వినగలిగితే, మన ద్వారా ప్రభు సాధించిన కార్యములను బట్టి ఈరోజు రాత్రి ప్రభుకు వందనాలు చెప్పబోతున్నాం. నీవు ఈ ఉదయమే ఇంకా ప్రభుతో సమయాన్ని గడపలేదా? ఇకనైనా ఈ వాక్యం విన్న తర్వాతనైనా మనం నిర్ణయించుకోవాలి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు ఈ విధంగా చదువుతున్నాం. కుమారా, నా ఉపదేశమును వినుము, నేను చెప్పే ఉపదేశమును నువ్వు ఆలింపుము, అది నీకు విచక్షణతనిచ్చును, ఆ ఉపదేశము నీకు తెలివితేటలనిచ్చును. అదే సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదివితే, ప్రియులారా, నేను ఉపదేశమును వినలేదు, ఆయన మాటలను ఆలింపలేదు, ఆ ప్రభు ఇచ్చే సూక్తులను నేను పట్టించుకోలేదు, ఆ ఉపదేశమును నేను లెక్క చెయ్యలేదు, కాబట్టి 10 మంది దృష్టిలో నేను నగుపాట్ల పాలైతిని. ప్రతిరోజు మన జీవితంలో మన జీవితం ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాం. మనం చేసిన కార్యాలు అందరూ పొగడాలని కోరుకుంటాం. అవి అందరి చేత గుర్తించబడాలని కోరుకుంటాం. మనకైనా అది సంతృప్తిని ఇవ్వాలని కోరుకుంటాం. దేవునికి మహిమకరంగా ఉండాలి, మనకి సంతృప్తిగా మనం చేసే కార్యాలు ఉండాలని మనం కోరుకుంటాం. కానీ ఏ ఒక్కరము కూడా అందరి దృష్టిలో నగుబాట్లు తెచ్చుకోవాలని ఎవ్వరము కోరుకోం. ప్రియులారా, దేవుడు కూడా కోరుకోవడం లేదు. అందుకని ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. నా ఉపదేశము విను, నా సన్నిధిలో సమయాన్ని గడుపు, నేనిచ్చే ఉపదేశమును నువ్వు స్వీకరించు, అది నీకు విచక్షణతనిచ్చును అని చెప్తున్నారు. ప్రియులారా, దేవుని సన్నిధిలో గడపకుండా దేవుడిచ్చిన తలాంతులను బట్టి మనము కార్యాలు మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, కార్యాలు మనం ఆరంభించినప్పుడు అది మనకి మంచిగానే అనిపించవచ్చు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం మనం చదువుతున్నాం. అది మనం ఆరంభించినప్పుడు మంచి ఉద్దేశంతో ఆరంభించామేమో. 16వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుతున్నాం. కానీ ఆ ఆరంభించినప్పుడు ఏ ఉద్దేశంతో కార్యాన్ని మనం ఆరంభిస్తున్నామో దేవుడు గమనిస్తాడు. ప్రియులారా, చూడండి, మోషే ఫరో రాజు కుమార్తె కుమారుడిగా ఫరో రాజు గృహంలో జీవిస్తూ ఉన్నప్పుడు అతనికి క్రమశిక్షణ లేదు, తన మంచి చెడు ఏమీ లేదు. తన యొక్క హెబ్రీలు ఎలా ఉన్నారో చూద్దామని వెళ్ళినప్పుడు తన దృష్టిలో ఏంటి? హెబ్రీలను కాపాడాలి, తన జాతి వాళ్ళను కాపాడాలి. చూడండి, తన జాతి వాడిని కాపాడడానికి కోసము ఐగుప్తుని చంపడానికి కూడా అతడు సిద్ధపడ్డాడు. అలా ఐగుప్తుని తర్వాత ఎంతమందిని అలా చంపేసేవాడు. అతని ఉద్దేశం ఎలా ఉందో చూడండి. దేవుడు ఒక్కరిని చంపడానికి, ఇద్దరిని చంపడానికి మోషేను కాపాడా? 3 నెలల పసికందిగా ఉన్నప్పుడు తీసుకొచ్చి రాజగృహములో పెట్టాడే. కానీ ప్రభువా, నీ చిత్తం ఏంటి? ఎప్పుడు నేను ఎలా నా కార్యాన్ని జరిగించాలి? నీ ప్రణాళిక ఏంటి అడగాల్సిన అతని అంత విచక్షణత కూడా మోషేకు లేదేమో. క్రమశిక్షణకు లొంగ లేదు కనుక చూడండి, పాపము చేసి తన యొక్క ప్రాణ భయముతో పారిపోయాడు. 40 సంవత్సరములు ఎడారిలో తిరుగుతున్నప్పుడు దేవుడు క్రమశిక్షణ నేర్పించాడు. ఆ విచక్షణతో, ఆ జ్ఞానముతో హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 25వ వచనంలో చదువుతున్నాం. మోషే చెప్తున్నాడు, పాపపూరితములైన
క్షణభంగరములైన ఈ ఆకర్షణలకు నేను లొంగను. అవసరమైతే బాధలను పడడానికి కూడా నేను సిద్ధపడతాను. అది ప్రియులారా విచక్షణత నేర్పించే జ్ఞానం. ఎప్పుడెప్పుడైతే మనము నిజమైంది చేస్తున్నామో, సత్యమైన మార్గంలో నడుస్తున్నామో, బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ బాధలకు భయపడి సత్యమైన మార్గమును మనం వదిలేస్తే మనకి ఆ క్షణభంగురమైన ఆ ఆకర్షణ మనకి తృప్తినిస్తుందా? పాపము ఎప్పుడైనా తృప్తినిస్తుందా ప్రియులారా? ఒకరోజు హెబ్రీని చంపాడు, తృప్తి ఉందా? మరలా వెళ్ళి మరలా ఇంకొక ఐగుప్తుని చంపడానికి చూశాడు. పాపం ఎప్పుడు కూడా మనకి తృప్తినివ్వదు. ఒక్కసారి పాపానికి మనం అలవాటు పడితే తన బానిసత్వంలోనికి మనల్ని తీసుకొని పోతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుతున్నాం, పాపము చేయువాడు ఆ పాపమునకు బానిసయ్యి ఉన్నాడు. అది మనల్ని ఎంత ఆకర్షణలోనికి లాగి చిక్కుపడేలా చేస్తుంది ప్రియులారా. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, మన ఆకర్షణలు, మనం ఏదేది కోరికలను కలిగి ఉన్నామో ఆ ఆకర్షణలు, కోరికల చేత మన మనస్సు చిక్కుపడినప్పుడు అది మనల్ని పాపములోనికి దారి తీయును. అందుకనే మన కన్నులను ఉదయమే ప్రభునకు సమర్పించాలి, మన మాటలను ప్రభునకు సమర్పించాలి. ప్రభా, నా నోటి వద్ద నువ్వు కాపలాగా నీ దూతలను ఉంచయ్యా. నా కన్నులు ఇష్టమైన ఆకర్షణల వైపుకు వెళ్ళకుండా అవి క్రమశిక్షణలో ఉండడానికి ఈరోజు నాకు కృపను అనుగ్రహించయ్యా. నా కాళ్ళు చేతులు నా ఇష్టం వచ్చిన కార్యాలు చేయడానికి కాదు, కానీ ప్రభా నీ ఇష్టమైన కార్యాలు చేసేటప్పుడు నేను శ్రమలు అనుభవించినప్పటికీ కూడా ప్రభా క్రమశిక్షణకు లొంగి ఉండుట ద్వారా నీ మార్గంలో నిన్ను నడిచినప్పుడే అయ్యా నేను చేసే కార్యాల ద్వారా నీకు మహిమకరంగా ఉంటాయి. అవును ప్రియులారా, ప్రతిరోజు కూడా మన జీవితంలో ఏ ఏ కార్యాలు చేస్తున్నామో ఆ కార్యాల ద్వారా దేవునికి మహిమకరమైన కార్యాలు మనం చేస్తున్నామా, లేదా మనం చేసే కార్యాలు మనకి నగుబాట్లు తీసుకురావడం మీదే కాకుండా క్రైస్తవులు చేశారంట, క్రైస్తవ బిడ్డలు చేశారన్నప్పుడు క్రీస్తుకు మనము ఎలాంటి నామాన్ని ఆపాదిస్తున్నాము? నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా ఎన్నో ఆకర్షణలకి పాపం వైపుకు మనం లాగడానికి అన్ని పరిస్థితులు మనకు అందుబాటులో ఉంటాయి. కయీను మనం చూసినప్పుడు దేవుడు ఆది తల్లిదండ్రులకు మొదటి కుమారుడిగా ఇచ్చినప్పుడు ఎంత గొప్ప జన్మ. తన తల్లిదండ్రులను చూసి తల్లిదండ్రులు నడిచిన బాటలో వాళ్ళు నడుస్తూ తన తమ్ముణ్ణి ప్రేమగా చూసుకొనవలసిన వాడు. చూడండి, ఆ దేవుడు ఆబేలు యొక్క కానుకను మెచ్చుకున్నప్పుడు, ప్రభా నా కానుక నువ్వు ఎందుకు అంగీకరించలేదయ్యా? ఈసారి అంగీకరించకపోయినా మరొకసారి నీకు శ్రేష్టమైనది ఇస్తాను ప్రభా. ఈసారి నేను తప్పుది ఇచ్చాను, పాపమును ఒప్పుకొని ఉండవలసింది, తను తాను క్రమశిక్షణలోనికి తీసుకొని రావాల్సింది. ప్రియులారా, తను పాపమునకు ఒప్పుకోకుండా తన యొక్క నాశనమునకు తానే అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళాడు. ఆ పాపం యొక్క భారము మోయలేక నగ్గుబాట్లు తెచ్చుకొని ఎవరైనా నన్ను చంపివేస్తారేమో, ఆ శాపాన్ని నేను మోయలేకపోతున్నానని దేవుడు ముందు కన్నీరు కార్చినప్పుడు కనికరము, జాలి, దయ కలిగిన దేవుడు చూడండి, తన సృష్టి తన రూపంలో సృజించుకున్న బిడ్డలు శాపములో ఉన్నప్పుడు కూడా వారు కన్నీరు కార్చినప్పుడు ప్రభు వారి మీద దయ, జాలి చూపించే దేవుడు. ఆ యొక్క కయీనును ఎవరు కూడా చంపకుండా అతన్ని చంపిన వాళ్ళు కూడా శాపగ్రస్తులు అయ్యేటట్లుగా ఒక శాపగ్రస్తుని దీవించారంటే ప్రియులారా, మొదటిగానే మనము ఏ దుష్ట కార్యాలకు, ఆకర్షణలకు మనము లొంగిపోతున్నామో మన సంగతి మనకు తెలిసినప్పుడు ఆ మార్గంలో వెళ్ళకుండా ప్రభా నీ ఉపదేశము నాకు బోధించయ్యా, నీ ఉపదేశము ఈరోజు నాకు విచక్షణతను అనుగ్రహించాలి, తెలివితేటలను అనుగ్రహించాలి, ఈరోజు మీరు చూపించిన మార్గంలోనే నేను వెళ్ళాలి అని ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రియులారా, ఆ రోజు చేసే కార్యాలు, మనం చేసే ప్రణాళికలన్నీ కూడా మనకు తెలియకుండానే అవన్నీ మనల్ని
సత్యమైన మార్గంలో నడిపిస్తాయి. ఈ ఉదయకాలంలో ఏ ఏ కార్యాలు చేయాలని నువ్వు ఆశపడుతున్నావో, ఏ ఏ మార్గంలో ఏ స్నేహితులను నువ్వు కలిగి ఉన్నావో, ఆ స్నేహితులు నిన్ను దుష్ట మార్గంలో నడిపించడానికి నిన్ను పురికొల్పుతున్నారా, లేదా కష్టమైనప్పటికీ కూడా ఆ స్నేహితులను వదిలిపెట్టైనా ప్రభువా మీరు చూపించే మార్గంలో ఈరోజు నేను వెళ్తానని మనం నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రియులారా, నగ్గుబాట్లు మనం పడవలసిన పరిస్థితిని దేవుడు మనకి ఎప్పుడు కూడా అనుగ్రహించడు. కాబట్టి ప్రతిరోజు ఉదయమే ఆ ప్రభు ఉపదేశాన్ని స్వీకరించుదాం, ప్రభుకి మహిమకరంగా జీవించుదాం. ఆ కృప కోసం మనమందరం కలిసి ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. పాపములో చిక్కుపడకుండునట్లుగా ఈరోజంతా మీ అభిషేకము మమ్మల్ని నడిపించునుగాక. ఏ పరిస్థితిలో అయ్యా మేము బలహీనులుగా ఉంటామో నాయనా, మేము ఎప్పుడెప్పుడు బలహీనులుగా ఉంటామో మీ ఆత్మ మమ్మల్ని బలపరుస్తుంది ప్రభువా. మా శక్తి ద్వారా కాదు, మా బలము ద్వారా కాదు, మీ ఆత్మ ద్వారా మేము కార్యములను జరిగించినప్పుడు మా జీవితంలో ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తిని మేము కలిగి ఉంటాం ప్రభువా. ప్రతి క్షణము మీరిచ్చే ఉపదేశాన్ని మేము స్వీకరించి దాన్ని ఆలించి మననము చేసుకొని హృదయంలో ముద్రించుకొని ప్రభువా ఆ ఉపదేశం ప్రకారం మేము జీవించగలిగితే మా జీవితంలో నాయన నగుబాట్లు అనే పరిస్థితికి ఎప్పుడు కూడా తావు ఉండదు ప్రభువా. నాయన ఎప్పుడు కూడా మా జీవితంలో అలాంటి పరిస్థితిని మేము ఎదుర్కోకుండా మీ ఉపదేశాన్ని పాటించే కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రియులారా, మన శక్తి మనము ద్వారా కాదు, కానీ ప్రభు ఇచ్చే ఆత్మ ద్వారా ఈరోజు మన జీవితము ప్రభుకి మహిమకరంగా ఉండునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.